చెప్పే ఏం చేస్తున్నావు? ఈరోజు అక్బర్పేట్ భూంపల్లి మండలంలోని బేగంపేట పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చిర్రు. ఇక్కడ వడ్ల కొనుగోలు విషయంలో దాదాపుగా ప్రభుత్వము ఎటువంటి ఇబ్బంది కాకుండా వెంటనే కొనుగోలు జరుగుతున్నాయి. అమలులకు కానీ వేరే లారీల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతలేవు. కొనుగోలు అయిన వెంటనే డబ్బులు కూడా వెంటనే వస్తున్నాయి. రైతుల విషయంలో కొనుగోలు విషయంలో మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు కొనుగోలే మొదలు పెడతలేరు, పైసలు పడతలేవు, రైతులకు ఊరే దిక్కు అన్నట్టు చేస్తూ ఉంది కాంగ్రెస్. వచ్చిన ఏడాది కాలంలో రైతులను పట్టి పీడిస్తుందని చెప్తా ఉన్నారు. అయితే పచ్చకండ్లకు దేశం మొత్తం పచ్చనే కనిపిస్తుంది. వడ్ల కొనుగోలు జరుగుతలేవు అని చెప్పడం అంటే అది వాళ్ళ ఇంగిత జ్ఞానానికే వదిలేయాల్సి వస్తుంది. వడ్ల కొనుగోలు జరుగుతలేదు అనేది అవాస్తవము. కొనుగోలు జరుగుతుంది, లారీ కూడా లోడ్ ఇన్నే అవుతుంది, మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్నాం కూడా వాళ్ళు అనుకోవడం అంటే వాళ్ళకు అసలు గుడ్డి వాళ్ళు అనుకున్నా లేకపోతే వాళ్ళ ఇంగిత జ్ఞానం అనుకున్నా వాళ్ళ తెలివిలేనితనాన్ని వాళ్ళకే వదిలేద్దాం. ఓకే, కాంగ్రెస్ పాటలు తప్ప ఓళ్ళు పట్టించుకుంటారు, పాటలు కూడా ఇచ్చి పెడతారు కొద్దింత అని చెప్పేసి అంటారు. వాళ్ళ అవివేకము అటువంటిది ఏం లేదు. రైతు రుణమాఫీ విషయంలో కూడా పూర్తిగా రుణమాఫీ అంటే పూర్తిగా కాలేదు. ఇంకా ఆ ఉన్న వాళ్ళకు కూడా చేస్తే దాదాపు రైతులందరూ హర్షిస్తారు. దాదాపు 90% అయిపోయింది. ఇంకొక 10% కొన్ని అనివార్య కారణాల వలన కొంచెం ఎక్కువ ఉండటంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినాయి కాబట్టి వాళ్ళకు కూడా చేస్తే ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. సరే, ఇప్పుడు లోకల్లో తిరుగుతూ ఉన్నావు, 10 మంది మాట్లాడుతూ ఉంటారు కదా, ఏమంటా ఉన్నారు? జెన్యున్గా ఏమంటా ఉన్నారు ప్రజలు? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా లేదంటే ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఈ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. స్త్రీల విషయంలో కూడా ఈ బస్సులు ఫ్రీ పెట్టి కొంచెం పోవడానికి కానీ దానికి కానీ కష్టం చేసుకునే వాళ్ళకి కానీ రోజేం తిరిగారు కానీ ఏదైనా పని ఉన్నప్పుడు కూడా ఫ్రీగా పోయేస్తున్నాం, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అనే ఆలోచనలు ఉన్నది తప్ప ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎంత ఫ్రీ బస్ ఏమిటి పడైందని చెప్పేసి ఆడవాళ్ళు అంటారంట. అది వాళ్ళ భ్రమ. దాదాపు అనేవాళ్ళు ఎవరు లేరు. ఏమున్నా ఇంత మంచి పేరు రావట్టే అని చెప్పి కొందరు అపోజిట్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అనాలి అనేది అదొక అపోహ. వాళ్ళు ఏదో ఒక అపోహలు ఇస్తారు తప్ప అటువంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి అన్ని గుల కొడుతుంది. ఆ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్రం అంతా చూపిస్తుంది అని చెప్పేసి అంటారు. గ్రామాలలో దాని గురించి ఏమన్నా చర్చ నడుస్తుందా? చర్చ అంటే హైడ్రా వల్ల మంచిదే, కానీ ఇప్పుడు ఏమన్నా నష్టం జరిగేటప్పుడు ఈ నష్టం జరిగే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేసి ఆలోచన చేసి వాళ్ళ కూలగొడితే అన్ని రకాల మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకు ఇబ్బంది అయితే కొంచెం కష్టమవుతుంది కదా. అట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లలు తండ్రి అందరు కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి తెలియక బిల్డింగ్ కట్టుకున్నారు అన్నప్పుడు అది కూలగొడితే ఇప్పుడు నష్టము, ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉంది కాబట్టి నష్టం జరగకుండా కూలగొట్టి వాళ్ళకి నష్టం జరగకుండా వేరే కట్టించి ఆలోచన చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అటువంటి ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని మా ఆలోచన. ఓకే, ఫైనల్గా ఏమనుకుంటా ఉన్నారు? ఇంకా రైతులకు ఏం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బలపడే అవకాశం ఉంది అనుకుంటా? ఇప్పుడు రైతు భరోసా కూడా వేయలేదు. రైతు భరోసా దాదాపుగా ఈ 2 ఎకరాలు 5 ఎకరాలని కాకుండా 100 ఎకరాలకు కూడా కాకుండా ఒక 10 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి ఆలోచించి వాళ్ళందరికీ రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీని మరింత అందరు గుండెల్లో పెట్టి చూసుకోవడానికి ఉంటారు కూడా. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తలేరు. కానీ బీఆర్ఎస్ అంటా ఉంది, మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు రైతులు, వాళ్ళ గోస చెప్పుకుంటా ఉన్నారు, రైతులు మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని పెట్టినా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పెట్టి విమర్శలు చేయకపోతే బాగుండదు కదా. వాళ్ళు ఏది చేయకుండా విమర్శలు చేస్తూనే ఉంటారు. నాకే రైతు రుణమాఫీ కాలే, వాళ్ళు ఏదో ఒకటి విమర్శలు చేయడం అనేది అది వాళ్ళ అవివేకం తప్ప అటువంటి ఏం లేవు. అంత మంచిగా ఉంది. ఓకే, ఫైనల్గా అయితే కాంగ్రెస్ మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో ఒక 10 ఎకరాలకు సెట్ చేయాలి. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇంకెవరికైనా కాలేదో వాళ్ళందరికీ కూడా ఎటువంటి షరతు లేకుండా ఈ 2 లక్షలు మిగిలిన డబ్బులు కట్టి 2 లక్షలు అని కాకుండా అందరికీ దాదాపు ఎన్ని లక్షలు అని ఉన్నారు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే వాళ్ళను మరింత ముందుకు అందరూ మనసులో పెట్టుకొని దాదాపు వాళ్ళని ఎటువంటి విమర్శ లేకుండా ముందుకు రావడానికి ఆలోచన ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.